క్వాలిటీ లేకుండా వాళ్ళకు తీసుకొచ్చి అక్కడ గర్ల్స్ నన్ను పడేసి అమ్మాయిల్ని వాళ్ళ లైఫ్ తోటి ఆడుకున్నట్టు. పేరెంట్స్కి ఏం తెలుస్తుంది? పేరెంట్స్ ఇట్లా జాయిన్ చేసిపోతే పని అయిపోతుంది కదా అని చెప్పి వెళ్ళిపోతారు చాలా మంది. వాళ్ళు అక్కడ సఫర్ అయ్యేది, వాళ్ళ క్వాలిటీ ఎడ్యుకేషన్ నడుస్తుంది. ఎందుకు ఐడియాస్ రావాలి? మీరు వాళ్ళ డార్మెంటరీ ఎక్కడ ఉండాలి ఇవన్నీ మీరు చెప్పాలి. వెంటిలేషన్ ఉందా లేదా, క్లాస్ బాత్రూమ్ గ్రౌండ్ ఉందా లేదా అని ఆలోచించాలి మీరు. అక్కడ ఇవాళ నైట్ మొత్తం కూర్చొని నేను రాస్తాను ఇంటర్వ్యూలకు. నేను ఆలోచించినట్టు మీరు ఆలోచించాలి. సఫిషియంట్ బాత్రూమ్ లాట్రిన్స్, సఫిషియంట్. అండ్ నెక్స్ట్ కిచెన్, నెక్స్ట్ డైనింగ్, డ్రైనేజ్ సిస్టమ్, కాంపౌండ్ వాల్, ఫ్యాన్స్, మెష్లు, ఫర్నిచర్. మరి కూడా ఓకే, మరి కూడా నీ ప్రాబ్లమ్ సాల్వ్ అయినట్టే కదమ్మా. మరి కూడా ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయా? ఇంతేనా? నువ్వు చూసుకుంటావా? గవర్నమెంట్ బిల్డింగ్ సపరేట్ ఉంటుంది, చదువుకునే ప్లేస్ అట్లయితే వాళ్ళు సిస్టమేటిక్ ఉంటారు. అక్కడనే చదువుకుంటారు, అక్కడనే పడుకుంటారు, అదంతా కరెక్ట్ కాదు. ఇక్కడ ఉంటారు, అక్కడ పోయి కొంచెం చదువుకుంటారు.